హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. సో డైరెక్ట్గా వీడియోలోకి ఎంటర్ అయిపోదాము. బట్ బిఫోర్ దట్, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ లాస్ట్ టైం మీకు దీనికి దగ్గరగా ఉండే సెట్ చూపించాను. లిటిల్ బిట్ డిఫరెన్స్ అంటే పెండెంట్ ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంది. మీకు నేను లక్ష్మీ పెండెంట్తో చూపించాను లాస్ట్ టైం. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ లోటస్ విత్ హెవీ స్టోన్ వర్క్. యూ కెన్ అబ్జర్వ్ కంప్లీట్గా హెవీ స్టోన్ వర్క్ వచ్చేసింది. అండ్ దిస్ ఈజ్ ఎ వెరీ ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ డిజైన్ అనమాట. మీకు చెప్పాను కదా, మన గ్రాండ్ పేరెంట్స్ కాలంలో వాళ్ళు వేసే పట్టెడ, నాను, వాట్ ఎవర్ ఇట్, అది ఏమైనా కావచ్చు. బట్ ఆ వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ. స్టోన్ ఫిట్టింగ్ అంతా కూడా చూడండి, ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. మీరు చెప్పొచ్చు కూడా ఇట్ ఈజ్ ఇన్హరెంట్ జ్యువెలరీ ఫ్రమ్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ అని కూడా చెప్పొచ్చు. అంత బాగుంది. అండ్ దీస్ ఆర్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ గ్రీన్ పింక్. దీని లెంత్ వచ్చేసి మీకు సుమారుగా ఒక 22 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. 20 ఇంచెస్ అంటే పెండెంట్తో కలిపేసుకొని మీకు 20 ఇంచెస్ అలా వచ్చేస్తుంది సుమారుగా. అంటే వితౌట్ యాడింగ్ ద బ్యాక్ చైన్ నేను చెప్పేది. బ్యాక్ చైన్ వేస్తే ఇంకా లెంత్ పెరుగుతుంది. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. ఎగ్జాక్ట్గా మీకు ఇయర్ రింగ్స్ కావాలి అని నేను చెప్పను. మీరు కావాలంటే పర్చేస్ చేయొచ్చు, లేదంటే లేదు. అండ్ బ్యాక్ స్క్రూ వచ్చేసింది. ఎంత బాగుంది చూడండి. వర్క్ అనేది ఎంత సిమిలర్గా, ఎంత జెన్యున్గా ఉంది. స్టోన్ ఫిట్టింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఇక్కడికి వచ్చేసరికి ట్రెడిషనల్ అయిపోయింది సెట్. అండ్ వెన్ యూ గో విత్ ద ఇయర్ రింగ్స్ దట్ కమ్స్ టు మోడర్న్. ఎంత బాగుంది చెప్పండి. అంటే మీరు రివీల్ చేస్తే తప్ప ఇది 1 గ్రామ్ అని తెలీదు, అంత బాగుంది వర్క్. అండ్ యు ఆర్ ఆల్సో ఫీలింగ్ మోర్ కంఫర్టబుల్ విత్ ద బ్యాక్ స్క్రూ వచ్చేసింది. జెన్యూన్గా ఉంది వర్క్. కాకపోతే లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం ఇది ఎక్కువ ప్రైస్. ఎందుకంటే పెండెంట్ సైజ్ పెరిగింది. ఇది నేను ఇందులో లాస్ట్ టైం వచ్చేసి మీకు కొంచెం చిన్న సైజులో ఇచ్చేసాను. స్టోన్ వర్క్ కూడా ఇంత రాలేదు. ఇది చూడండి, ఆల్మోస్ట్ నాకు 3 ఫింగర్స్ అలా కవర్ అయిపోయింది. సో అలాంగ్ విత్ ఇయర్ రింగ్స్ కంప్లీట్గా అంటే సెట్ కావాలి అనుకుంటే కనుక కంప్లీట్ ప్రైస్ వచ్చేసి 3100 రూపీస్. 3100 రూపీస్ అలాంగ్ విత్ ద ఇయర్ రింగ్స్. And these are the earrings. ప్రైస్ వచ్చేసి 3100 రూపీస్. ప్రోడక్ట్ మాత్రం చాలా జెన్యూన్గా చాలా బాగుంది. అంతే, ఇంకా బాగుంది అంటే బాగుంది, దట్స్ ఆల్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్. జస్ట్ చైన్ వచ్చేసింది. పెండెంట్ ప్లేస్లో స్మాల్ అండ్ సెన్సిటివ్ స్టోన్ వర్క్. కంప్లీట్గా రూబీ అండ్ ఎమరాల్డ్ విత్ డ్రాప్ షేప్. సెన్సిబుల్గా ఉండాలి జ్యువెలరీ, నీట్గా ఉండాలి. నాకు అంటే లైక్ హడావుడి అట్లా ఏమొద్దు, నేను సింపుల్గా వెళ్ళిపోవాలి అకేషన్ కనుక్కుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ ఎక్కడ కూడా రఫ్ వర్క్ అనేది లేదు, నీట్గా ఉంది ఓవరాల్గా. అండ్ 1 గ్రామ్ జ్యువెలరీ అని మనం రివీల్ చేస్తే తప్ప వాళ్ళకి తెలియదు, అంత బాగుంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ మధ్య కాస్త ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ చేయమని చాలామంది అడుగుతున్నారు. ఇవన్నీ ఏంటంటే మీరు గమనిస్తున్నారో లేదో, నా వీడియోస్లో కంప్లీట్గా కూడా ఎక్కువగా పీస్ వర్క్ చేసిందే ఉంటుంది. అంటే రెడీమేడ్ కంటే కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, కంప్లీట్గా పీస్ వర్క్ చేసిన జ్యువెలరీ ఎక్కువ ఉంటుంది. సో అవన్నీ ఏంటంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తాము. ఒక్కొక్కసారి ఇయర్ రింగ్స్ పాసిబుల్ అవుతాయి, ఒక్కొక్కసారి అవ్వవు. ఇది కూడా నేను ఎక్స్ట్రా యాడప్ చేసింది. ఇఫ్ యూ వాంట్ గో విత్ దిస్ అంటే మీకు ఓన్లీ చైన్ ప్రైస్ వచ్చేసి 950 రూపీస్. ఇది కావాలనుకుంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓన్లీ చైన్ కాస్ట్ వచ్చేసి 950 రూపీస్. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ అనేది ఆప్షనల్, మీకు కావాలి అంటేనే పర్చేస్ చేయండి. అండ్ బ్యాక్ స్క్రూ వచ్చేసింది. ఇది నేను కావాలని యాడప్ చేసింది అనమాట. ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్. కంపల్సరీ కావాలి అనుకుంటేనే పర్చేస్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి 300 రూపీస్. ఇలా వచ్చేస్తుంది బ్యాక్ స్క్రూ. అంటే ఇంకా దీనికి ఇంకా జెన్యున్ లుక్ తీసుకురావాలి అన్నట్టుగా ఓన్లీ నేను బ్యాక్ స్క్రూకి ప్రిఫర్ చేశాను. ఇది ఎలా ఉందంటే గోల్డ్ దానిలాగా ఉంది కాబట్టి ఇలా ఆబ్వియస్గా ఇది ఇష్టపడే వాళ్ళు సింపుల్ జ్యువెలరీ ఇష్టపడతారు అనిపించింది. లేదు ఇంకాస్త మోడర్న్గా వెళ్ళిపోవాలనుకుంటే జస్ట్ లైక్ మీరు ఇలా కూడా వెళ్ళొచ్చు. బట్ ఇదైతే అడ్వైజబుల్.
లేదు అసలు ఇవన్నీ ఏదో వద్దు, నేను ఓన్లీ చైన్ ఆర్డర్ చేసుకుంటానంటే యూ జస్ట్ పే 950 రూపీస్, దట్స్ ఎనఫ్ ఫర్ దిస్ వండర్ఫుల్ పీస్. అండ్ ఎక్స్ట్రా 300 రూపీస్ మీరు ఇయర్ రింగ్స్ కావాలంటే పే చేయాల్సి వస్తుంది. ఓకే, సో కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా అడ్రస్ ఉంటుంది, లైక్ నా నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ ద్వారా మాత్రమే కన్ఫర్మ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ విత్ బాల్స్ వచ్చేసాయి కంప్లీట్గా. అండ్ దీని మీద చెక్కను వర్క్ చూడండి మీరు, విత్ బ్యూటిఫుల్ ఆనెక్స్ ఇన్సైడ్. ఆనెక్స్ మీద కూడా కట్టింగ్ చూడండి ఎలా షైన్ అవుతుంది అని. అండ్ దిస్ ఈజ్ అగైన్ రూబీ, అంటే ఒకటి అలా ఆ డ్రాప్ ఒకటి ఈ డ్రాప్ అలా వచ్చేసింది మిక్సింగ్. సెంటర్ ప్లేస్కి వచ్చేసరికి ఇది ఇచ్చేసాం, సమ్ వాట్ డిఫరెంట్, కాస్త పెండెంట్ ప్లేస్లో హైలైట్ చేయాలి కదా. అండ్ ఫర్ దీస్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, జస్ట్ ఇదే పీసెస్ని కంటిన్యూషన్లో చేసేసాం అంతే. విత్ బ్యాక్ స్క్రూ, ఇది మాత్రం పెయిరప్, సపరేట్గా అంటూ ఏం లేదు, ఇయర్ రింగ్స్ సపరేట్గా అంటూ ఏం లేదు. దిస్ ఈజ్ అ లెంత్ మీకు సుమారుగా 22 to 24 ఇంచెస్ వచ్చేస్తుంది. మీకు బీడ్స్లో కొంచెం నీట్గా అఫీషియల్గా కనిపించాలి, బీడ్స్ జ్యువెలరీ నాకు ఇష్టము అనుకుంటే కనుక ఇది ఒక మంచి ఫెంటాస్టిక్ కలెక్షన్. అండ్ ఎక్కడ కూడా మీకు రఫ్నెస్ అనేది బీడ్స్లో కానీ, నేను యూజ్ చేసిన ఆనెక్స్లో కానీ, ఎమరాల్డ్ స్టోన్ కానీ ఎక్కడ కూడా లేదు. చూడండి, ఈవెన్ సెంటర్ పీస్లో కూడా కంప్లీట్గా రూబీ స్టోన్స్ వచ్చేసాయి లోపల. మీకు ఎలా కనిపిస్తుందో అలాగే ఉంది, నో మోర్ పాలిషింగ్ భయపడాల్సిన పని ఏం లేదు. యాజ్ ఇట్ ఈస్గా మీకు కెమెరాలో కనిపించేస్తుంది, అదే పాలిషింగ్లో ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ చోకర్. దిస్ ఈస్ కంప్లీట్గా స్మాల్ బీడ్స్తో చేసేసాము రూబీలో. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్, ఇలా వచ్చేసింది బ్యాక్. కంప్లీట్గా నెక్ లెంత్ పీస్ దిస్ ఈస్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దీని ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్ పీస్ విత్ అ పర్ల్. కంప్లీట్గా పర్ల్స్ వచ్చేసాయి, లోపలన్నీ కూడా ఇగో ఇలా మొత్తం అల్లేసారు. బ్యాకర్ పార్ట్ ఇలా వచ్చేస్తుంది మీకు. బాగుంటుంది నెక్ లెంత్ పీస్ ఇది కంప్లీట్గా. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. జస్ట్ అలా నెక్ పీస్ పెట్టేసుకొని సింపుల్గా వదిలేయాలి అనుకుంటే కనుక దట్స్ ఎనఫ్, బాగుంటుంది. పర్ల్స్ కాస్త ట్రెడిషనల్గా ప్లస్ అట్ ద సేమ్ టైం మోడర్న్గా కూడా ఉంది. నెక్ లెంత్ పీస్ అనేది బాగుంది, ఓవరాల్గా అయితే సూపర్గా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ దీస్ ఆర్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద గోల్డ్ బాల్స్. జస్ట్ 3 లేయర్డ్గా వచ్చేస్తుంది మీకు. ఇది లెంత్ వచ్చేసి సుమారుగా 22 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. బ్యాక్ చైన్ ఉంటుంది, దీనికి నేను అసలు యాడ్ చేయలేదు కాబట్టి మీకు షార్ట్గా కనిపించేస్తుంది. మీకు 20 నుంచి 22 ఇంచెస్ వచ్చేస్తుంది. ఫైన్ క్వాలిటీ ఆఫ్ కట్టింగ్ గోల్డ్ బాల్స్ కెన్ సీ. అన్నిటి మీద కూడా సెల్ఫ్గా కట్టింగ్ వచ్చేసింది. చూడండి, 3 లేయర్డ్గా వచ్చేసి చాలా నీట్గా కనిపించేస్తుంది. అండ్ మీకు ఓన్లీ చైన్ కావాలంటే కనుక 850 రూపీస్. ఎక్స్ట్రా ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే కనుక యూ కెన్ పేర్ అప్ లైక్ దిస్. బ్యాక్ స్క్రూ వచ్చేసింది.
బాగుంది, ఫ్లవర్ డిజైన్లో వచ్చేసి నీట్గా ఉంది. అండ్ వన్ మోర్ డిజైన్ ఇన్ దిస్ లిటిల్ బిట్ డిఫరెన్స్ రెండిట్లో కూడా. జస్ట్ ఇది ఫ్లవర్ పైకి వచ్చేసింది, ఇది కిందికి వచ్చేసింది. దట్స్ ఆల్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. బ్యాక్ స్క్రూ వచ్చేసింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ ఓన్లీ ఇయర్ రింగ్స్. మీకు రెండు కావాలి అనుకుంటే కనుక, చైన్ విత్ ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే కనుక 850 ప్లస్ 300 రూపీస్. సో ఓవరాల్గా సెట్ ఇలా ఉంటుంది. లైక్ ఇలా అంటే కొంచెం నీట్గా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ కలెక్షన్. అండ్ దీస్ ఆర్ గోల్డ్ పాలిషింగ్, నాట్ మ్యాట్ గోల్డ్. 850 ఓన్లీ ఫర్ ద చైన్ అండ్ 300 రూపీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ బ్యాక్ స్క్రూ. సో కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక సింపుల్ చైన్ విత్ రియల్ పర్ల్ అండ్ రియల్ కోరల్. మీరు చూడండి, ఇక్కడ మీకు అర్థమైపోతుంది వెదర్ ఇట్ ఈస్ రియల్ ఆర్ నాట్ అనేది. వైట్గా కనిపిస్తుంది కదా, షైనీ అవుతూ 2 లేయర్డ్గా వచ్చేసాయి. ఇది కంప్లీట్గా లాంగ్ లెంత్. మీరు చూడండి, మీకు 24 ఇంచెస్ మోర్ దెన్ వచ్చేస్తుంది చైన్. సుమారుగా ఇంకాస్త ఎక్కువే ఉంటుంది 24 ఇంచెస్ కంటే. బ్యాకర్ పార్ట్ కూడా కొంచెం ఉంది. ఎగ్జాక్ట్గా 24 ఇంచెస్ అలా వచ్చేస్తుంది, కాస్త అటు ఇటుగా. 2 లేయర్డ్గా జస్ట్ ప్లెయిన్గా కూడా వేసేసుకోవచ్చు. పెండెంట్స్ అలా ఏమి వేయకండి, జస్ట్ అలా వేసి ఫాలింగ్ సారీస్ మీదకి వదిలేసేయండి, చాలా బాగుంటుంది. అంటే రెగ్యులర్గా మీరు వేసుకునే పర్ల్స్, రెగ్యులర్గా మీరు వేసుకునే కోరల్స్ కంటే కూడా సమ్వాట్ డిఫరెంట్ దాన్ ద రొటీన్. జస్ట్ అలా లాంగ్ చైన్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. You can see పెండెంట్స్ అవి ఏమి యాడ్ చేయకండి, జస్ట్ సింపుల్గా అలా వదిలేసేయండి, బాగుంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 550 రూపీస్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్. This is the pendant. This is a chain and కంప్లీట్గా ఫ్యాన్సీగా ఉండి నీట్గా ఉంది. గోల్డ్ బాల్స్ వేస్తూ జస్ట్ అలా సింగిల్గా ఒకటే చైన్ వేసుకోవాలి అనుకుంటే కనుక సింపుల్ బీడ్స్లో ఇదొక ఫెంటాస్టిక్ ఆప్షన్. మీకు మంచి లెంత్లో వచ్చేస్తుంది, సుమారుగా ఒక 20 to 21 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. అండ్ పెండెంట్ కూడా చాలా యూనిక్గా ఉంది. చూడండి, 2 పీకాక్స్ వచ్చేసాయి విత్ గోల్డ్ అండ్ గోల్డ్ బాల్స్ వచ్చేసాయి అండ్ రూబీ అండ్ ఎమరాల్డ్ బీడ్. మీకు ఇది బ్లాక్ కనిపిస్తుంది కానీ బ్లాక్ కాదు, దట్స్ అ గ్రీన్ బీడ్. అండ్ వర్క్ అల్లకము చూసుకోండి ఎంత నీట్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. కంప్లీట్గా ఫ్యాన్సీ కలెక్షన్. సింపుల్గా వేసుకోవాలి విత్ హెవీ ఇయర్ రింగ్స్ అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్. చాలా బాగుంది కలెక్షన్. అండ్ దిస్ ఈజ్ 700 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఇంకొక సింపుల్ అండ్ బ్యూటిఫుల్ సెట్ చూపించేస్తాను. జస్ట్ కర్బూజా బాల్స్, చైన్ కర్బూజా బాల్ అండ్ అగైన్ కిందికి వచ్చేసరికి మళ్ళీ నక్షీ బాల్ వచ్చేసింది. ఎంత బాగుంది కదా, సింపుల్. జస్ట్ అసలు ఏమీ ఉండదు, ఏ హడావుడి ఆడంబరి ఏమీ వద్దు. మీరు క్యాజువల్ వేర్గా కూడా వేసుకోవచ్చు ఫర్ యువర్ ఆఫీస్ పర్పస్ ఆర్ స్కూల్, వాట్ ఎవర్ ఇట్ మీన్. ఇది మీకు సుమారుగా 18-19 ఇంచెస్ వచ్చేస్తుంది. క్యాజువల్గా అయితే చాలా బాగుంటుంది. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ దిస్ విత్ బ్యాక్ స్క్రూ వచ్చేసాయి. దీని ప్రైస్ వచ్చేసి కంప్లీట్గా అంటే అలాంగ్ విత్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 850 రూపీస్. చాలా మంది పింక్ చేస్తూ ఉంటారు, సింపుల్ సెట్స్ పెట్టండి మాకు డైలీ వేర్, ఆఫీస్ పర్పస్, మా ప్రొఫెషన్ తగ్గట్టుగా పెట్టండి అని. ఫర్ ఆల్ దోస్ పీపుల్ ఇవన్నీ కూడా సజెస్టబుల్ ఎక్సెప్ట్ 1 or 2 పీసెస్ ఇన్ ది సెట్. ఇన్ దిస్ వీడియో ఒక 2 పీసెస్ తప్ప మిగతావన్నీ కూడా అడ్వైజబులే అలాంటి ప్రొఫెషన్ వాళ్ళకి. అండ్ ఐ హోప్ టుడేస్ కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ ద టైమ్ విత్ మీ.
థ్యాంక్ యూ.